ఎందుకనంటే మమ్మల్ని ప్రజలు చూడాలి అంతకుముందు ఎన్నికల్లో. అవును. మేము అధికారంలోకి వస్తే ఈ మేనిఫెస్టోని మీకు అమలు చేస్తాం, మమ్మల్ని నమ్మండి, ఆశీర్వదించండి. రాజశేఖర రెడ్డి గారు 2 అడుగులు వేస్తే నేను మీకోసం 4 అడుగులు వేస్తా, సో ఇది మా మేనిఫెస్టో అని చెప్పి మేము ఇంటింటికి వెళ్ళాం. అంటే మేము అప్పటి వరకు పరిపాలించాలి. ఇప్పుడు ఆ మేనిఫెస్టోని మేము ఇంప్లిమెంట్ చేసి ఎన్నికలకు వెళ్తున్నాం. పూర్తి స్థాయిలో దాదాపుగా 99% నెరవేర్చాం. కొన్ని హామీలు ఎవరైతే మేము సిపిఎస్ రద్దు లాంటి వాటిలో దాన్ని ఆల్రెడీ ఉద్యోగ సంఘాలతో కూర్చోబెట్టి మాట్లాడి సిపిఎస్ ప్లేస్ లో జీపీఎస్ అనేది తీసుకొని రాగలిగాం. అంతకుముందు ఓపీఎస్ అని ఉండేది, ఓల్డ్ పెన్షన్ స్కీమ్. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కి సిపిఎస్ కి కంపేర్ చేస్తే జీపీఎస్ అనేది చాలా మెరుగ్గా ఉంటుంది. లాంగ్ రన్ భవిష్యత్తులో రాష్ట్రం కూడా ఆర్థికంగా ఇబ్బందుల్లో లేకుండా ఉన్నట్టుగా చేసాం. దశల వారి మద్యపాన నిషేధంలో భాగంగా కొంత తాగేవారి సంఖ్య తగ్గించగలిగాం. సో కొన్ని ఏదైతే ఉన్నాయి ఇంకా అది అమలుకు అడుగులు నిరుద్యోగాన్ని తగ్గించడానికి వైసీపీ ప్రభుత్వం చేపట్టిన కార్యాచరణ ఏంది? ఈ భారతదేశంలో మేము ఇచ్చిన ఉద్యోగాలు ఏ రాష్ట్రంలో ఇచ్చారో చెప్తే నేను ఇంకో రోజు మాట్లాడటం మానేస్తా. ఎందుకు ఆ మాట్లాడుతున్నాను? 1,35,000 ప్రభుత్వ శాశ్వత సచివాలయ ఉద్యోగాలు ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నా ఒక్క నోటిఫికేషన్ 1,35,000 ఉద్యోగాలు ఇచ్చారని తీండి. ఈ 75 ఏళ్ల చరిత్ర కేవలం సచివాలయ ఉద్యోగులకి 1,35,000 1,35,000 శాశ్వత సచివాలయ ఉద్యోగాలు అంటే ప్రభుత్వ ఉద్యోగాలు. అవి కాకుండా 50,000 మంది ఆర్టీసీని ప్రభుత్వంలోకి తీసుకున్నాం. 45,000 మంది హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ జరిగింది. 2 లక్షల పైగా ప్రభుత్వ ఉద్యోగాల్ని మా 4.5 ఏళ్ల ప్రభుత్వంలో తీసుకున్నాం. ఈ 75 ఏళ్ల చరిత్రలో ఏ రాష్ట్రంలో అయినా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారేమో 5 సంవత్సరాల్లో తీయమని చెప్పండి. మరి ఇంకా ఉద్యోగాలు ఇంకా మా దగ్గర ఇచ్చిన ఎవరు ఇచ్చారు? ఈ కాకుండా అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ద్వారా మీరు అన్నట్టుగా వాలంటీర్లు 2,65,000 మంది గౌరవ వేతనం 5,000 రూపాయలు ఇస్తూ వాళ్ళ ఊర్లోనే వాళ్ళు సేవ చేసే నిరుద్యోగుల విషయానికి వస్తే ఇంత అనర్గళంగా మాట్లాడుతున్నారు, బాగానే ఉంది. ఒక వారం రోజుల కింద నేను రిపోర్టింగ్ వెళ్ళినప్పుడు అట్లనే రోడ్డు మీద ఒక నిరుద్యోగి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఏ ఊరు అబ్బా మీద అంటే మాది విజయవాడ పక్కనే ఉన్న ఒక చిన్న గ్రామం పేరు చెప్పి నాకు ఐడియా లేదు. ఆయన మాట్లాడితే ఏం చేస్తున్నావు ఇక్కడ అంటే నేను ఒక సెక్యూరిటీ ఏజెన్సీలో ఒక వర్కర్గా పనిచేస్తున్నా అన్న. అంటే ఎందుకు మీ ఆంధ్రాలో లేవా పరిస్థితులు, ఎందుకు మనం ఉద్యోగ రీత్యా పరిస్థితులు లేవా అంటే ఎక్కడన్నా ఆయన ఒక మాట అన్నాడు, సైకో జగన్ వచ్చినప్పటి నుండి మాకు నిరుద్యోగం లేదన్నా, మమ్మల్ని అంతా రోడ్ల మీద పడేసిన అన్నాడు. మీరు చెప్పినట్టు 1,35,000 ఇస్తే అటువంటి విద్యార్థులు రోడ్ల మీద ఎందుకు తిరుగుతారన్న? అతను మాట్లాడిన వర్షంలోనే మీకు సైకో అని మాట్లాడాడంటేనే అతను తేడాగా మాట్లాడినట్టు అర్థం. ఓకే. 2 సెక్యూరిటీ జాబ్ చేస్తున్నాడు అని అన్నాడు కదా, ఇక్కడికి వచ్చి సెక్యూరిటీ జాబ్ చేస్తున్నా అంటే అసలు అతను ఏం చదువుకున్నాడు ఫస్ట్? ఇప్పుడు మీకు అనేక రకాలు ఉన్నాయి. అక్కడ ఓలా ఉబెర్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు, ఇక్కడ ఓలా ఉబెర్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు, సొంతంగా ట్యాక్సీలో ఏదో తీసుకొని ఓలా ఉబెర్లకి చేసేవాళ్ళు ఉన్నారు, రకరకాల చిన్న చిన్న ఏదో హోటల్స్ పెట్టుకొని బతకచ్చు. అతను మాట్లాడిన వర్షను బట్టే అతను వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా కావాలని మాట్లాడినట్టుగా అర్థం. రెండోది వచ్చేటప్పటికి నిరుద్యోగులు లేకుండా ఏ రాష్ట్రంలో ఉంటారని మీరు చెప్పండి. ఇప్పుడు తెలంగాణ ఉంది, అతి పెద్ద నగరం హైదరాబాద్, సౌత్ ఇండియాలోనే పెద్ద నగరం, అవునా? 1 కోటి మంది బతుకుతున్నారు కదా, ఇక్కడ 1 కోటి మంది నివాసం ఉంటున్నారు కదా. ఇక్కడ ఎంతమంది నిరుద్యోగులు ఉంటారు? రేపొద్దు నిరుద్యోగ వృత్తి తెలంగాణ ప్రభుత్వం ఇస్తానని చెప్పి హామీ ఇచ్చింది కదా కాంగ్రెస్ ప్రభుత్వం, 4,000 ఎంతో అప్లికేషన్లు అప్లై చేయమండి, ఎన్ని లక్షల మంది వెళ్తారు? 40 లక్షలు. మరేం అభివృద్ధి చెందిన తెలంగాణ, బంగారు తెలంగాణ అనే దాంట్లో మరి నిరుద్యోగులు ఎంతమంది కనపడుతున్నప్పుడు, రాష్ట్ర రాజధాని లేనటువంటి రాష్ట్రం, రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టినటువంటి పరిస్థితులు, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి రాష్ట్రాల్లో నిరుద్యోగులు ఎందుకు ఉండరు? ఇప్పుడు మనం ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళి ఉద్యోగాలు చేసేవాళ్ళు లేరా తెలంగాణ నుంచి? అంటే తెలంగాణ అడుక్కు తింది అందుకని బెంగళూరు వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నట్ట. ఇక్కడ నుంచి కూడా తెలంగాణ నుంచి వచ్చి కూడా విజయవాడ, వైజాగ్లో వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు కదా. వైజాగ్, విజయవాడ, రాయలసీమ నుంచి వచ్చి కూడా తెలంగాణలో వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు కదా. అంటే అక్కడ వాళ్ళు ఎక్కడికి వస్తేనే, ఇక్కడ వాళ్ళు అక్కడికి వస్తేనే ఇది అడుక్కు తిన్నట్టు, లేదంటే అది అడుక్కు తిన్నట్టుగా మాట్లాడితే ఎలా? ప్రధానంగా టీడీపీ వాళ్ళ వాదన ఏంటంటే రాష్ట్రం విడిపోయేటప్పటికీ మిగులు బడ్జెట్గా ఉన్న రాష్ట్రాన్ని కాస్త వేల కోట్ల, లక్షల కోట్ల అప్పుల్లో ముంచేసిండు వైఎస్ఆర్ జగన్ గారు అని చెప్పి వాళ్ళు ఇదే మెసేజ్ని ప్రజల్లో తీసుకుపోతున్నారన్న. ఇది కొంచెం మీకు ఎఫెక్ట్ అయ్యే ఛాన్సులు ఉంటాయి కావచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులు తెలంగాణ అప్పుల కంటే తక్కువ. పాయింట్ నెంబర్ 1. మేము చేసిన అప్పులు చంద్రబాబు నాయుడు గారు చేసినట్టు బయట పెట్టినారు కాబట్టి తక్కువ అంటున్నారు. మీది ఎంత ఉందో అని మీరు లిఖిత పార్లమెంట్లోనే చెప్పారు కదా. పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ గారు చెప్పినటువంటి లెక్కల ప్రకారం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన లెక్కల ప్రకారం నవంబర్ 30 మొన్న 2023 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులు 4,40,000 కోట్ల రూపాయలు. ఇవి కాకుండా కార్పొరేషన్ల ద్వారానో లేదంటే మీరు అన్నట్టుగా విద్యుత్ సంస్థలు అవి కలుపుకుంటే ఇంకొక 1,50,000 కోట్ల దాకా, సో 6 లక్షల చేంజ్.
సో ఇక్కడ కంపేర్ చేస్తే ఇది ధనిక రాష్ట్రం. రాష్ట్రం విడిపోయినప్పుడు అప్పులు ఎక్కువ ఆంధ్రాకి వచ్చినాయి, అప్పులు తక్కువ తెలంగాణకు వచ్చినాయి. సో అప్పులు ఎక్కువతో ఆంధ్ర విడిపోయింది. 2, చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేసి కాంట్రాక్టులకు బిల్లులు చెల్లించకుండా అడ్డగోలుగా వదిలేసి వెళ్ళారు. సో అవన్నీ సెటరేట్ చేసుకుంటా ఉద్యోగుల సంఖ్య పెరిగింది. 2 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు పెరిగారు. మళ్ళీ విడిగా ఇంకొక 4 లక్షల మంది అవుట్ సోర్సింగ్ ఇంకోరు పెరిగారంటే వీళ్ళందరికీ ప్రభుత్వమే శాలరీ ఇవ్వాలి కదా. మరి ఎంత పెరిగి చేసుకుంటా కూడా ఎక్కడా కూడా ఒక్క నెల జీతాలు ఆపిన పరిస్థితి లేదు. ఒక రోజు 2 రోజులు లేటుగా వచ్చిన మాట వాస్తవం, దాన్ని ఎవరైనా ఒప్పుకుంటారు. కానీ ఏ నెల జీతాలు ఆపల, కరోనాలో కూడా ఆపల. బట్ ధనిక రాష్ట్రాలుగా చెప్పుకునే కర్ణాటక, తెలంగాణ, ఇంకా మహారాష్ట్ర ఇంకోటో కూడా 15-20 తారీఖుల్లో కూడా జీతాలు ఇస్తుంటే అక్కడ ఎవరో మాట్లాడరు. జగన్మోహన్ రెడ్డి గారు 1వ తారీఖు ఇవ్వాల్సిన జీతం ఏదన్నా 3వ తారీఖు పడింది అనుకోండి, 30వ తారీఖు నుంచే బిగిన్ చేస్తారు, రేపు 1వ తారీఖు ఇస్తారా లేదా అని. అలాంటి గాలి మీడియాతో నేను ఆ మాట ఎందుకంటే అలాంటి కొన్ని గాలి మీడియా సంస్థలు మా దగ్గర ఉన్నాయి, వాళ్ళతో మేము ఎగుతా ఉన్నాం. అంటే మీకు వైసీపీకి సపోర్ట్ చేస్తేనేమో మంచి సాక్షి లాంటి మంచి మీడియా ఛానల్, లేదంటే ఎల్లో మీడియా లేదా గాలి మీడియా అంటారు అంతే. ఇప్పుడు నేను సిగ్నేచర్ మీడియా, న్యూట్రల్ మీడియా నా దృష్టిలో. నేను మిమ్మల్ని అనలేదు కదా. గాలి మీడియా నేను ఎందుకన్నా అంటే వాళ్ళు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంబంధం లేనటువంటి వ్యక్తులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధం లేనటువంటి వ్యక్తులు. వాళ్ళు ఉండేది తెలంగాణలో, వాళ్ళ ఓటు హక్కు తెలంగాణ, వాళ్ళ ఆధార్ కార్డు తెలంగాణ, వాళ్ళు ట్యాక్సులు కట్టేది తెలంగాణ. ఆయన పేరు, ఒక పేరు రామోజీరావు, ఇంకో పేరు రాధాకృష్ణ, ఇంకో పేరు TV5 నాయుడు. వీళ్ళ ముగ్గురు ఓటు హక్కు తెలంగాణ. వీళ్ళు ఆంధ్రప్రదేశ్ అడుక్కుదిందని రోజు వార్తలు రాస్తారు. ఆంధ్రప్రదేశ్ అడుక్కుదిందో, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిందో ఆ రామోజీ ఫిలిం సిటీ నుంచి బయటకు వచ్చి, ఆ హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ నివాసాల్లోంచి బయటకు వచ్చి మా గ్రామాల్లోకి వస్తే, గ్రామాల్లో అడుగు పెట్టగానే అందమైన సచివాలయం కనపడుతుంది. దాన్ని కొంచెం 4 అడుగులు ముందుకెళ్తే రైతు భరోసా కేంద్రం కనపడుతుంది. ఇంకొద్దిగా 10 అడుగులు ముందుకెళ్తే వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ కనపడుతుంది. ఇంకొద్దిగా 10 అడుగులు వెళ్తే కొత్తగా నిర్మితం ఉన్న డిజిటల్ లైబ్రరీ కనపడుతుంది. ఇంకొంచెం 4 అడుగులు ముందుకెళ్తే స్కూలు, కార్పొరేట్ స్కూల్ లాగా కనపడేటటువంటి ప్రభుత్వ స్కూల్ కనపడుతుంది. ఎవరైనా ఏ ఇంటికైనా వెళ్ళి అయ్యా మీకు ఈ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అందుతున్నాయి అంటే, అన్న అమ్మఒడి వచ్చింది అన్న, 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలో నాకు కూడా ఇళ్ల పట్టా ఇచ్చారన్న, ఇళ్ల నిర్మాణం జరుగుతూ ఉంది అన్న, చదువుకోవటానికి నా పిల్లవాడికి అంతకుముందు 2 పిల్లలు ఉంటే నేను ఒకరిని బడికి పంపించేవాడిని, ఇంకోళ్ళని పనికి పంపించేవాడిని, కానీ జగనన్న వచ్చినాక 2ని బడికి పంపిస్తున్నా, పుస్తకాలతో పాటుగా వాళ్ళకి సంబంధించినటువంటి యూనిఫాము, అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన షూ ఏంటి మొత్తం ఇచ్చి ఇంగ్లీష్ మీడియం విద్యని అందిస్తూ ఉన్నారన్న అని చెబుతారు. మరి ఇది కాదు డెవలప్మెంట్, ఇది కాదు సంక్షేమం అని అంటే, హైదరాబాద్లో ఉండి టీవీ ఛానల్ నడిపి చంద్రబాబు నాయుడు కోసం రాజకీయ వ్యభిచారం చేసేటటువంటి ఆ బ్రోకర్ గాళ్ళకి ఏం తెలిసిద్ది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు తెలిసింది మా దగ్గర అభివృద్ధి జరిగిందా లేదా అని. సో ఎవరైతే షోకాల్డ్ మేధావులుగా మీడియా సంస్థలు నడుపుతూ మా మీద విషం నింపుతున్నారో వాళ్ళని ఒకసారి వచ్చి ఆంధ్రాలో వచ్చి చూడమన్న గ్రామీణ ప్రాంతాల్లో ఈ అభివృద్ధి ఉందో లేదో వాళ్ళకి తెలిసింది. రైట్ అన్న, మీరు మీడియా విషయానికి వస్తే సరే ఇంత మాట్లాడుతున్నారు, మరి ఎందుకు ప్రతిపక్ష పార్టీలు పొద్దున్న లేస్తే మిమ్మల్ని విమర్శిస్తుంటాయి? ప్రతిపక్షాలు విమర్శలు చేయకుండా పొగుడుతాయి అన్న. అవునన్నా, వాళ్ళు విమర్శ చేస్తున్నారంటే వాళ్ళకు ప్రభుత్వం ఏదో ఒక లూప్ హోల్స్ దొరికినప్పుడే కదా వాళ్ళు విమర్శ చేయగలిగేది. ఇప్పుడు మేము 1000 రూపాయలు దాటిందాన్ని ఆరోగ్యశ్రీలోకి చేర్చాం, పొగుడుతుందా తెలుగుదేశం పార్టీ? మేము ఈరోజు 15,004 సచివాలయాలు కడతా ఉన్నాం, పొగుడుతుందా? 10 ఫిషింగ్ హార్బర్లు, 4 పోర్టులు, చంద్రబాబు నాయుడు ఒక పోర్టు కట్టాడా? 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మేము ఈరోజు పోర్టులు కడుతున్నాం, 17 మెడికల్ కాలేజీలు కడుతున్నాం. పొగుడుతారా? ఎందుకు పొగుడుతారు? పొగిడితే వాళ్ళకి నష్టం కదా, రాజకీయంగా పొగిడితే నష్టం కదా. మా ప్రభుత్వం బాగుందని ప్రతిపక్షాలు మాట్లాడితే మాకు అడ్వాంటేజ్, వాళ్ళకి డిసడ్వాంటేజ్ కాబట్టి వాళ్ళు ఎందుకు మాట్లాడతారు? ఇక్కడ మేము అమ్మ అన్నాం అనుకో, వాళ్ళు నీ అమ్మ అన్నామని రాస్తారు, అలానే ట్రీట్ చేస్తారు, అలానే మాట్లాడతారు వాళ్ళు. సో వాళ్ళ గురించి మేము పట్టించుకోవాలని పని లేదు. మేము ప్రతిపక్షాలు ఏమన్నా మాకు ఓటేసినాయా? మాకు ఓటేసింది ప్రజలు, మేము ప్రజలకు సేవ చేస్తూ వెళ్తాం. ప్రతిపక్షాలను పట్టించుకున్నప్పుడు ఎందుకన్నా ఒక్క ఎమ్మెల్యే కూడా లేని జనసేన పార్టీ ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇస్తే ఇంతలా మీరు రియాక్ట్ అయ్యి మీ మంత్రులు ఎమ్మెల్యేలు తెల్లారేసరికే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడతారు, ఎందుకు అట్లా? మీరు మీ మీడియా మీ వాళ్ళందరూ ఎవరైతే పవన్ కళ్యాణ్ మాట్లాడగానే టీవీలో చూపించడం ఆపేయండి, మేము కూడా వచ్చి అతని మీద కామెంట్ చేయడం మానేస్తాం. అంటే టీవీలో చూపిస్తున్నారని చెప్పి మీరు మాట్లాడతారు, మీరు అడుగుతారు కదా రాగానే, పవన్ కళ్యాణ్ అట్ట అన్నాడు, పవన్ కళ్యాణ్ చెప్పు తీసుకొని కొడతా అన్నాడు, పవన్ కళ్యాణ్ పేకలు తీసి చంపేస్తా అన్నాడు, పవన్ కళ్యాణ్ అంతు తేలుస్తానంటున్నాడు. మరి మీరు అడుగుతారు కదా, మరి అడిగినప్పుడు రోజు నో కామెంట్ అనలేం కదా.
ఇప్పుడు ఆయన చెప్పులు తీసుకుందంతా అన్నప్పుడు మేము ఉప్పు కారం తింటున్నాగా, ఇక వాడు అంతేలే వదిలేయండి, ఆ సైకో వాడు మెంటలాడు, ఆ పవన్ కళ్యాణ్ తిక్కలాడు, ఆడు అట్టానే మాట్లాడతాడు వదిలేయండి అన్న చెప్పాలి కదా, అంతే కదా. చూపించడం మానేశారు అనుకోండి, పవన్ కళ్యాణ్ చెప్పులు తీసుకుందంతా అన్నప్పుడు ఏ మీడియా కూడా దాన్ని చూపించలేదు అనుకోండి, మాకు తెలియదు. వైఎస్ఆర్సీపీ అధికారంలో రావడానికి జగన్ గారు చేసిన పాదయాత్రే చాలా కీలకం అని చెప్పుకుంటున్నారు. మరి ఈసారి కూడా లోకేష్ గారు యువగలం అని చెప్పి ఆయన పాదయాత్ర చేస్తున్నాడు, అటు పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేసినారు. ఇదంతా కూడా చూసుకుంటే ఈక్వేషన్లు మారే అవకాశాలు అయితే కంపల్సరీగా కాదని అంటారు, కానీ ప్రాక్టికల్గా మాట్లాడితే కొన్ని ఈక్వేషన్లు మారే అవకాశాలు ఉంటుంది కానీ ఎంత కాదనుకున్నా కూడా. పాదయాత్ర చేసిన ప్రతి ఒక్కళ్ళు ముఖ్యమంత్రి అని అవుతారంటే నువ్వు చేయొచ్చు, నేను చేయొచ్చు, అయిపోతామైంది. జగన్ కాలేదా? పాదయాత్ర చేసిన అందరూ అన్న నేను తెలంగాణలో పాదయాత్ర చేశారు, రాజశేఖర రెడ్డి గారు కాలేదా? పాదయాత్ర చేశారు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలు ఎంతమంది చేశారు, తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేశారా లేదా, తెలంగాణలో షర్మిల గారు చేశారు లేదా. పాదయాత్ర చేసిన వాళ్ళందరూ సీఎం ఎందుకు అవుతారు? ప్రజలు ఆశీర్వదిస్తే సీఎం అవుతారు.